జాసన్ సంజయ్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా ఈ పేరు తెగ వినిపిస్తుంది. మరి ఎవరి జాసన్ సంజయ్ అంటే విజయ్ కొడుకు. ఎవరి విజయ్? జోసెఫ్ విజయ్, తమిళనాడు సీఎం. మరి తమిళనాడుకి సీఎం గా తాను ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి త్రిష గారు మెయిన్ అట్రాక్షన్ గా, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. కానీ ఈ సంతోషంలో భాగం పంచుకోవడానికి తన కొడుకు, కూతురు, భార్య వీళ్ళు ముగ్గురు కూడా దూరంగా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతటా కూడా ఇదే చర్చ, తన అభిమానుల నుండి కూడా ఇదే చర్చ. వీళ్ళు ముగ్గురు కూడా వచ్చింటుంటే ఇంకా సంతోషంగా, ఆనందంగా, అలానే ఈ సభకు ఒక కళ వచ్చిండేది అని చెప్పేసి విజయ్ అభిమానులే ట్వీట్లు చేస్తున్నారు. మరి ఇప్పుడు కొడుకు, కూతురు ఎక్కడున్నారు? ఈ క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు. అలానే విజయ్ కి, సంగీతకి మధ్య డివోర్స్ ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా తల్లి దగ్గరే ఉన్నారు యూకేలో. ఇక్కడ మరొక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటి అంటే విజయ్ ప్రమాణ స్వీకారం ఎగ్జాక్ట్ గా మదర్స్ డే రోజున జరిగింది. కాబట్టి ఈ మదర్స్ డే రోజున పిల్లలిద్దరూ కూడా తన మదర్ కి సపోర్ట్ గా నిల్చున్నారు అని చెప్పేసి, తన మదర్ వైపు న్యాయం ఉంది, తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి మనం వార్తలు వింటున్నాం. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా మనం గమనించాలి. జాసన్ విజయ్ తన వృత్తిపరంగా తన కెరియర్ ని స్టార్ట్ చేసినప్పటికీ కూడా తన ఇన్స్టా అకౌంట్ అంటే సోషల్ మీడియా అకౌంట్ లో జాసన్ సంజయ్ వి అని చెప్పేసి ఉండేది. వి అంటే విజయ్, తన తండ్రి పేరు ఉండేది. ఎప్పుడైతే ఈ డివోర్స్ ఇష్యూ తెర మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఇంట్లో ఈ సిచ్యువేషన్ వచ్చిందో, అప్పుడే తన తండ్రి పేరును కూడా తీసేశారు. మనకి తమిళనాడులో ఇంటి పేర్లు ఉండవు, కేవలం తండ్రి పేరునే చివర పెట్టుకుంటారు. వాళ్ళకి సర్నేమ్ అంటే తండ్రి పేరే అనమాట. మరి ఈ నేపథ్యంలో మరి సంజయ్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు? ఎలాంటిదంటే తన తండ్రి అక్షరం వి బదులు ఎస్ అని చెప్పేసి జోడించాడు. జాసన్ సంజయ్ ఎస్. ఎస్ అంటే తన తల్లి పేరు సంగీత. ఇక్కడ సర్నేమ్ మాత్రమే కాదు, ఏకంగా విజయ్ సోషల్ మీడియా అకౌంట్ ని ఈయన అన్ఫాలో కొట్టడాన్ని కూడా ఇక్కడ తన అభిమానులు, కార్యకర్తలు నోటీస్ చేసిన విషయం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అంటే తన తండ్రి తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సంజయ్ వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ తల్లి, తండ్రి ఇద్దరి మధ్య జరుగుతున్న ఇష్యూలో పిల్లలు ఎటువైపు నిల్చున్నారు, వారి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి చాలా మంది భయపడుతూ కంగారు పడుతున్నారు. కానీ జాసన్ సంజయ్ చాలా మెచ్యూర్డ్ గా డెసిషన్ తీసుకున్నాడు. తన తల్లి వైపు నిల్చుని తన తల్లికి సపోర్ట్ గా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఎంత జరుగుతున్నా తండ్రి ఒక రాష్ట్రానికి సీఎం అయి ప్రమాణ స్వీకారం చేస్తున్నా తనకు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా తన దాంట్లో, తన అకౌంట్ లో పెట్టుకోలేదు. ఎలాంటి హడావిడి చేయలేదు, ఎలాంటి రెస్పాన్స్ లేదు. అసలు సోషల్ మీడియాలోకి ఆయన వచ్చి కనిపించిన దాఖలాలు కూడా లేవు. దీని మీద అసలు రెస్పాండ్ కూడా అవ్వలేదు. అంటే తన తండ్రికి ఎంత దూరంగా ఉంటున్నారు వీళ్ళు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ విషయంలో నిజానికి సంగీత చాలా లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పేసి అంటున్నారు. బిడ్డల సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. ఎందుకంటే సంగీత నార్మల్ లేడీ కాదు, నార్మల్ ఉమెన్ కాదు. ఎందుకంటే తన పేరెంట్స్ ఆల్రెడీ యూకేలో సెటిల్డ్ అండ్ ఆమెకు కూడా యూకే సిటిజన్షిప్ ఉంది. ఆమె తన వంశపారపర్యంగా వస్తున్న కొన్ని బిజినెసెస్ ను కూడా ఆమె యూకేలో ఉండి చూసుకుంటూ ఉంటుందని మనకు గతంలోనే తెలుసు. ఇప్పుడు కూడా తను ఆ వృత్తిని కొనసాగిస్తూనే ఇండిపెండెంట్ ఉమెన్ గా తను ఎదిగేందుకు కృషి చేస్తున్న టైంలో తన మదర్ కి సపోర్ట్ గా కొడుకు నిల్చోవడం అనేది ఈ రోజు సోషల్ మీడియాలోనే కదా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న ఇన్సిడెంట్. ఎందుకంటే బిడ్డల సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు, అలానే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు సంగీత. మరి ఈ నేపథ్యంలో మరొక విషయం ఏంటి, ఇంత జరుగుతుంది, తల్లిదండ్రుల మధ్య ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒక పక్క తండ్రి ఘన విజయం సాధించి పార్టీని ఏర్పాటు చేసి ఈ రోజు తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి ఆ చైర్ లో కూర్చున్నారు. ఇంత జరుగుతున్నా గానీ సంజయ్ చేస్తున్న పని ఏంటి అంటే తన వృత్తిని తను కొనసాగిస్తూ ఆ వృత్తిని గౌరవిస్తున్నారు. ఆయన ఇవన్నీ పక్కన పెట్టేసి మనకు తెలుసు
ఆయన సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు, కానీ ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ అని చెప్పేసి నిర్మాణ రంగంగా ఆయన తన కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. అలానే మంచి రైటర్ అండ్ ఈ రైటింగ్ లో దీనికి సంబంధించి ఆయన పట్టా కూడా పొందారు, డిగ్రీ పట్టా కూడా పొందారని మనకు తెలుసు. అయితే ఇప్పుడు కొత్తగా సిగ్మా అనే సినిమాతో అందరి ముందుకి కూడా రాబోతున్నారు. ఈ సిగ్మా మూవీలో సందీప్ కిషన్ కీ రోల్ పోషిస్తున్నాడు, అంటే ఆయనే హీరో. మరి ఈ సినిమాకి సంబంధించి ఆయన ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు, అంటే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నట్టుగా ఇంకా ఏ విషయాన్ని కూడా ఆయన పట్టించుకుంటున్నట్లు తెలియట్లేదు. ఏదేమైనా ఈరోజు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా ఏదైనా మారింది అంటే అది కేవలం సంజయ్ తన తల్లి వైపు నిల్చోవడం, తన ఇన్స్టా అంటే తన సోషల్ మీడియా అకౌంట్ లో తన తండ్రి పేరుని తొలగించి తన తల్లి పేరులోని మొదటి అక్షరాన్ని పెట్టుకోవడమే ఈ రోజు హాట్ టాపిక్ గా నిలిచింది.